Hello all, welcome to Fitness 360. సో ఫిట్నెస్ 360లో ఒక్కో ఎపిసోడ్లో మేము ఒక్కొక్క థీమ్తో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, సో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ వల్ల అవ్వచ్చు, లేదంటే ప్రొఫెషనల్ వర్క్ వల్ల కావచ్చు, ఎక్కువగా కూడా కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. లోవర్ బ్యాక్ మజిల్ ఏవైతే ఉన్నాయో వాటి పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఆ పెయిన్ని తగ్గించి రిలాక్స్ చేయడానికి ఏం చేయాలి, అలాగే స్ట్రెంగ్తన్ చేయడానికి ఎలాంటి ఆసనాలు వేయాలి అనే విషయం మీద ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోబోతున్నాం. మరి వాటి గురించి, ఆసనాలు, ఎక్సర్సైజ్ గురించి, అలాగే అవి వేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఈ అన్ని విషయాలు కూడా చెప్పేందుకు మనతో పాటు ఉన్నారు నల్లకుంటలో ఉన్నటువంటి సంగీతాస్ యోగాకి మనతో పాటు సంగీత అంకదా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మరి మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కాళ్ళ నొప్పులు కావచ్చు, వీటిని రిలాక్స్ చేసేటటువంటి ఆసనాలు ఏమున్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. ఇవాళ ఎపిసోడ్లో భాగంగా మనం వచ్చేసాము హైదరాబాద్ నల్లకుంటలో ఉన్నటువంటి సంగీతాస్ యోగాకి. మరి ఇవాళ ఎపిసోడ్లో ముఖ్యంగా మనం లెగ్ పెయిన్ రిలీఫ్ వచ్చే ఆసనాలు ఏమున్నాయి, అలాగే లెగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఏముంటాయి, ఈ విషయాలు తెలుసుకోబోతున్నాం. మరి వాటి గురించి చెప్పేందుకు మనతో పాటు సంగీత అంకదా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే ఈ లెగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, వేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ గీత. సో లెగ్కి సంబంధించి మనం ఈరోజు ఆసనాలు తెలుసుకోబోతున్నాం. చాలామంది లాంగ్ స్టాండింగ్ అవర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. చాలా ప్రొఫెషనల్ మనం చూస్తూ ఉంటాం. దానివల్ల చాలామందికి కాళ్ళు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి కదా. మరి వాటికి సంబంధించి రెగ్యులర్ బేసిస్లో ఎలాంటి ఆసనాలు వేసుకోవచ్చు? మనకి జనరల్గా ఏంటంటే అండి, మనము ఒక ఏజ్ అంటే 30-35 ఇయర్స్ వరకు ఏదైనా కూడా మనకు తెలియదు బేసిక్గా. 40 ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు మనం చేసిందంతా ఇప్పుడు ఇంపాక్ట్ చూపించడం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే యంగ్ ఏజ్లోనే మనం మన పోస్చర్ గురించి కేర్ తీసుకున్నట్లయితే వెన్ వీ క్రాస్ 40 అప్పుడు మనకి అంత ప్రాబ్లం రాదు. అండ్ దెన్ పర్టికులర్ కొన్ని ప్రొఫెషన్స్లో మనం నిలబడి ఎక్కువ ఉంటారనమాట. అంటే టీచింగ్ అనండి, లేదా ఫోటోగ్రఫీ అనండి, కెమెరా అనండి, కెమెరామ్యాన్స్. సో ఇలాంటి దాంట్లో ఎక్కువ నిలబడడం అనేది ఉంటుంది. కాబట్టి మనకి స్క్వాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో స్క్వాట్స్లో మనం కొన్ని వెరైటీస్ ఆఫ్ స్క్వాట్స్ ఇప్పుడు మనం చూద్దాము. కానీ చాలా మంది స్క్వాట్స్ టఫ్, మనం చేయలేమని దాన్ని అంటే వదిలేస్తారు. స్క్వాట్స్ మెయిన్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు స్క్వాట్ మేము చేయలేము అని అంటుంటారు. సో దాంట్లో కొంత మోడిఫికేషన్స్ మనం చేసుకున్నట్లయితే స్క్వాట్స్ మనం ప్రాప్ యూజ్ చేయొచ్చు అనమాట. అంటే చైర్ సపోర్ట్తో, వాల్ సపోర్ట్తో, లేదా తాడు పట్టుకొని అలా మనం ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు మనకి ఇందువల్ల చాలా లెగ్ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. పర్టికులర్గా ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఎక్కువ అయింది అందరికీ. సో అది కూడా రాకుండా మనకి ఇది హెల్ప్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ మనం వచ్చేసి బేసిక్ స్క్వాట్ చూస్తామండి. బేసిక్ స్క్వాట్, కాళ్ళు రెండు మనం హిప్ కన్నా కొంచెం దూరం ఉంచుతాము. రెండు పాదాలు మనము నడుము కన్నా కొద్దిగా వెడల్పుగా ఉంచాలి. అండ్ స్టాండ్ స్ట్రైట్. అండ్ యాజ్ యూ బెండ్ ఫార్వర్డ్, మన మోకాలు ఎప్పుడు కూడా స్క్వాట్లో ముందుకు ఇలా రాకూడదండి. సో మనకి కాలు మడమకి పైననే మన మోకాలు అనేది ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు మనం బ్రీద్ ఇన్, హ్యాండ్ ముందుకు ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయండి. అండ్ దెన్ డ్రాప్ యువర్ బట్ డౌన్. మీ హిప్ని మెల్లగా కిందకి వదిలేస్తూ వెళ్ళండి. ఎక్సేల్. గో యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే మీరు కిందకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, కంప్లీట్ స్క్వాట్ కూడా వెళ్ళొచ్చు. బట్ మనం బిగినర్ నుంచి పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడితే జస్ట్ గో దిస్ మచ్. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. అప్, కమ్ అప్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇది ఎవరికైతే మనకి మోకాలు నొప్పి అనిపిస్తుందో వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. వాల్ సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా కాళ్ళు దూరం పెట్టండి, కొంచెం దూరం నిల్చోవాలి. ఎక్సేల్. ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు కింద పడతామన్న భయం ఉండదు. అండ్ ఎప్పుడు నొప్పి వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు స్టాండింగ్కి వచ్చేయచ్చు. ఎక్సేల్, గో డౌన్, ఇన్హేల్ అప్. ఇలా మనం ఫస్ట్ ఒక 8 స్క్వాట్స్ నుంచి స్టార్ట్ చేసి 20 వరకు వెళ్ళొచ్చు. చైర్ సపోర్ట్ తీసుకోండి, డైనింగ్ టేబుల్ చైర్ తీసుకొని చేయొచ్చు. చైర్ సపోర్ట్ ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది స్క్వాట్, రైట్? ఎవరికైతే మోకాలు నొప్పిగా అనిపిస్తుందో వాళ్ళు డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోండి. కొంత కాళ్ళ మధ్యన దూరాన్ని పెంచడం లేదా కొంత తగ్గించడం రెండు చేసినప్పుడు మనకి స్క్వాట్ అమేజింగ్ బెనిఫిట్. అంటే మన క్వాడ్స్, హ్యామ్ స్ట్రింగ్స్, కాఫ్ మజిల్, ఫీట్లో ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి, రైట్? నౌ వన్ మోర్ టైమ్. Yeah. Breathe in
ఇన్హేల్, లేదా హ్యాండ్ స్టాండింగ్లో కిందకు ఉండొచ్చు. వెన్ యూ గో డౌన్ your arms will move forward, right? Breathe in and breathe out. Exhale, breathe in standing, breathe out down, and exhale. 2 more, last one, and relax. సో మోకాలు నొప్పులు ఉన్నప్పుడు మనం చైర్ హెల్ప్ ఎలా తీసుకోవాలి, లేదా బిగినర్స్ చేసినప్పుడు చైర్ హెల్ప్ ఇది ఏ ఏజ్ నుంచి అయినా ఎవరైనా చేయొచ్చండి. యూ వోంట్ బిలీవ్, నేను ఇది ఒక 80-year-old అమ్మ లేడీతో కూడా చేయించాను. ఫస్ట్లో తను జస్ట్ అలా బెడ్ మీద పడుకొని ఉండింది, కాళ్ళు కదపడానికి కూడా ఇబ్బందిగా ఉండింది. ఐ ట్రైన్ హర్ ఆల్టర్నేట్ డే. బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ షీ వాజ్ డూయింగ్ ద స్క్వాట్స్. సో అంత సివియర్ బ్యాక్ పెయిన్ ఉండి దాని నుంచి రికవరీ చేసుకొని షీ డిడ్ ద స్క్వాట్. సో చైర్ హెల్ప్ తీసుకొని మనం ఎలా స్క్వాట్ చేస్తాం చూద్దాం. బ్రీద్ ఇన్, స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్, హోల్డ్ ద చైర్ అండ్ ఎక్సేల్. బ్రీద్ ఇన్ 2, 3, 4. సో హిప్ మాత్రమే మనం కిందికి తోయాలండి, ఇది రాంగ్ అవుతుంది. అండ్ ఇది కూడా రాంగ్. బాడీని ముందుకు ఉంచడం అనేది రాంగ్, మోకాలు ముందుకు రావడం అనేది కూడా రాంగ్. ఓన్లీ హిప్ మాత్రమే, హిప్ మాత్రమే, మోకాలు నుంచి హిప్ వరకు మాత్రమే మనం మూవ్ అవ్వాలి. మోకాల నుంచి పాదం స్టేబుల్ ఉంటుంది, హిప్ నుంచి అప్పర్ బాడీ స్టేబుల్ ఉంటుంది. ఎక్సేల్, రైట్. సో ఇలా మనము చైర్ సపోర్ట్ తీసుకొని స్క్వాట్స్ చేయాలండి. సో ఇలా స్క్వాట్స్ మనము 10 నుంచి స్టార్ట్ చేస్తాము. యాజ్ ఐ టోల్డ్ యూ, ఎనీథింగ్ 100 నెంబర్. ఓకే, స్క్వాట్స్ కూడా మనం 100 ఎప్పుడైతే చేయగలుగుతామో యువర్ లోవర్ బాడీ విల్ బి వెరీ మచ్ బ్యాలెన్స్డ్. ఎందుకు అంత ఇంపార్టెంట్ నేను స్ట్రెస్ చేస్తున్నానంటే అండి, మనం 40 years ఏజ్ దాటిన తర్వాత చాలా వరకు 60-year-old వాళ్ళు బాత్రూమ్స్లో జారి పడి ఫ్రాక్చర్స్ అయ్యి దానివల్ల లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం 40 దాటుతూ ఉన్నప్పుడే, మనము దాటక ముందే మనము ఫిట్నెస్ని మన బాడీలో అంటే ఒక లైఫ్లో ఒక భాగంగా చేసుకున్నట్లయితే మనం ఈ 40 తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కౌంటర్ చేయగలుగుతాము. పర్టికులర్గా కాఫ్ మజిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనం దీన్ని ట్రైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాఫ్ మజిల్ మనకి ఎందుకు అంటామంటే, కాలి పిక్కలు మనకి సెకండ్ హార్ట్ అంటారండి. మన హార్ట్ ఎంత బ్లడ్ పంప్ చేస్తుందో దాని తర్వాత మన కాఫ్ మజిల్ అంత బ్లడ్ పంప్ చేస్తుంది అనమాట. లో బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా అక్యుములేట్ అయిందని పైకి పంపించడం కాఫ్ మజిల్స్ డ్యూటీ ఉంటుంది. సో దీన్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. వెరికోజ్ వెయిన్స్ ఎవరికైతే ఉంటే వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎలా చేయాలి అంటే, మీరు చైర్ హోల్డ్ చేయాలి, స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్ అండ్ హీల్ రైజెస్ అంటామండి. సో హీల్ రైజెస్ మీరు నార్మల్గా స్టాండింగ్ పొజిషన్లో యూ కెన్ డూ లైక్ దిస్. 1, 2, 3, 4, 5. కాలు వేళ్ళ మీదకి రండి. ఇది మనం చైర్ సపోర్ట్తో కూడా చేయొచ్చండి, లైక్ దిస్. 1, 2, 3, 4, 5, 6. కాలి వేళ్ళ మీదకి వచ్చే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం 7, 8. పెయిన్ వస్తుందా కాళ్ళల్లో? ఎస్ మ్యామ్. యా, కాఫ్ మజిల్లో పెయిన్ వస్తుందండి. మనకి బర్నింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్. ఒకేసారి ఎప్పుడు కూడా ఇది 30, 40 అలా చేయకండి. స్టార్ట్ విత్ 20, గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. ఎవ్రీడే ఒక 5 వరకు ఇంక్రీజ్ చేస్తే మీకు ఒక 2-3 నిమిషాల్లో 100 చేసేయచ్చు. సో రిలాక్స్. ఎప్పుడైతే కాఫ్ మజిల్లో పెయిన్ వస్తుందో జస్ట్ షేక్ యువర్ లెగ్స్. సో ఫస్ట్లో మనం స్లోగా చేస్తున్నాం, ఇంకా గ్రాడ్యువల్గా మీకు అలవాటు అయ్యింది అంటే యూ కెన్ డూ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్, లైక్ పంపింగ్. 1, 2, 3, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Bunny? Yeah, relax. ఇక్కడ యా, దట్ ఈస్ యువర్ కాఫ్ మజిల్. మనం చేయి పెట్టకుండానే మనకు తెలుస్తుంది. సో ఇలా మనము హీల్ రైజెస్ అంటామండి. దీన్ని కాఫ్ మజిల్ స్ట్రెంథనింగ్కి యూస్ చేస్తాము.
సో ఇది మనం స్టార్టింగ్ అగైన్ 10 నుంచి మొదలు పెట్టండి. రోజుకు 1-2 ఇంక్రీజ్ చేయండి, లేదా 5 ఇంక్రీజ్ చేయండి. గ్రాడ్యువల్గా ఒక 100 వరకు చేయొచ్చు. బేసిక్గా కాఫ్ మజిల్ మనకి ఎంత స్ట్రాంగ్ ఉంటే మన బాడీ బ్యాలెన్స్ కూడా అంత బాగుంటుందండి. అండ్ దెన్ 4 minutes వరకు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ, ఏమంటారు, స్టీల్ కాఫ్ మజిల్ లాగా అయిపోతుంది అనమాట. యా, బట్ ఇట్ ఈస్ రియలీ టఫ్. కంటిన్యూస్గా 4 minutes చేయాలి. ఓకే, హైలీ ఇంపార్టెంట్. బట్ ప్రాక్టీస్ చేయండి, చేస్తే డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకి చాలా వరకు ఏంటంటే షూ వేసుకుంటూ ఉంటారు అందరూ. సో షూలో కాళ్ళు ఉన్నందువల్ల ఏమవుతుందంటే కాళ్ళు వేళ్ళు కూడా వీక్ అయిపోతుంది. సో వాట్ ఐ హర్డ్ ఈజ్ లైక్, ఇక్కడ కాదు మనకి వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు షూ పొద్దున్న వేశారంటే ఆల్మోస్ట్ లైక్ ఫుల్ టైం వాళ్ళు షూలో ఉంటుంది. సో అలాంటప్పుడు ఏసీకి కూడా సెన్సిటివ్ అయిపోతుంది అనమాట, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం అలాంటివి ఎక్కువ వస్తాయి. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. కాలి వేళ్ళు కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. వేళ్ళు పాదం ఎప్పుడైతే మనకి స్ట్రెంగ్తన్ అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే బాడీ బ్యాలెన్సింగ్ ఇంక్రీజ్ అవుతుంది. మ్యామ్, స్క్వాట్స్ చూసాము. సో ఇవి కాకుండా ఇంకా ఏవైనా ఆసనాలు ఉన్నాయా? సో లోవర్ బాడీ స్ట్రెంథనింగ్లో మనకి త్రికోణాసనాస్ చాలా బెనిఫిషియల్ అండి. లోవర్ బాడీ అంటే లోవర్ బాడీ అనే కాకుండా పెల్విక్ రీజియన్లో ఉన్న ఆర్గన్స్ అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇవన్నీ కూడా కొంత మనకు ట్విస్ట్ అనేది రావడం వల్ల మంచి హెల్తీగా అవుతుంది. సో బేసిక్ ఆసన త్రికోణాసన ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. సో మన పాదాలని హిప్ మోర్ దాన్ యువర్ హిప్ విడ్త్ అపార్ట్, రైట్. బ్రీద్ ఇన్, ఓపెన్ ద ఆర్మ్స్ ఇన్ ద సైడ్, రైట్. క్రాస్ చేసుకోండి, రైట్. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. ముందుకు బెండ్ చేయండి బాడీని అండ్ దెన్ ట్విస్ట్ యువర్ ఈ కాల్ మజిల్ని పట్టుకొని ఓపెన్ ద ఆర్మ్, హోల్డ్ చేయండి. 5, 4, 3, 2, 1. Inhale center and exhale to the other side. Bend, twist. కాల్ సపోర్ట్ తీసుకోండి. 5, 4, 3, 2, 1. Inhale standing and relax. సో ఇది మనము 3 repetitions. రెండు సైడ్లు 3 సార్లు కనుక రిపీట్ చేసినట్లయితే అప్పుడు మనకి దీనివల్ల బెనిఫిషియల్ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో మనం తీసుకోవచ్చు. సో యూ కెన్ ట్రై అగైన్. ఓపెన్ ద ఆర్మ్స్, హ్యాండ్స్ ఇన్ షోల్డర్ లెవెల్, పామ్ ఫేసింగ్ డౌన్, బెండ్ ఫార్వర్డ్, స్టే దేర్. ఇంకొంచెం బెండ్ అవ్వండి, రైట్. అండ్ దెన్ ట్విస్ట్, రైట్ పామ్ టు ద సైడ్, లుక్ ఎట్ యువర్ పామ్, కీప్ బ్రీదింగ్. 5 seconds, 5 శ్వాసలు తీసుకోవాలండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. 1, ప్రెస్ ద ఫీట్ డౌన్. 2, 3, 4, 5. Inhale, open the arms and then other side, bend forward, exhale చేస్తూ తిరగండి. Look at your palm. Good. Keep breathing. Twist the body. 4, 3, 2, 1. Inhale. One more repetition, last one. Breathe in, breathe out, bend forward and breathe in, twist. Right, open the chest. 5, 4, 3, 2, press the feet. 1, inhale up and twist to the other side. Forward bend and then twist. Hold the calf muscle. Kaal support తీసుకోండి and then push the chest. 1, 5, look at your palm. 2, 3, 4, 5. Inhale, come back. సో ఇలా త్రికోణాసనాన్ని కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే లోవర్ బాడీ అగైన్ వీ కెన్ స్ట్రెంగ్తెన్. సో కాలు నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా అండి మనం ఈ చేసిన ఈ 3 పోస్చర్స్లో కూడా
సెకండ్ వన్ విల్ బి మోర్ బెనిఫిషియల్. ఓకే. బాగా లాగుతున్నాయి కాళ్ళు, పైకి కిందకి. హీల్ రేజెస్ అన్నాం కదా. సో ఇది పర్టికులర్గా ఎవరికైతే బాగా కాళ్ళు లాగుతున్నాయి, నొప్పులుగా ఉన్నాయి, కాన్స్టెంట్గా అనీసీగా ఉంది, అలా అన్న వాళ్ళకి ఇది బాగా బెనిఫిట్ అనేది, రిలీఫ్ అనేది ఇస్తుంది. సో మ్యామ్ ఎక్సర్సైజెస్ చూసాము, అలాగే త్రికోణాసన్ కూడా చూపించారు. అయితే లోవర్ బ్యాక్కి సంబంధించి అలాగే కాళ్ళు, పాదాలు అన్నీ కూడా ఇంకా ప్రభావితం చేసే ఏమైనా ఆసనాలు ఉన్నాయా? ఒకటి పర్టికులర్గా నేను దీని గురించి చెప్తానండి. చాలా వరకు ఉమెన్లో 45 దాటిన తర్వాత అంటే బ్లాడర్ అవన్నీ కూడా, యూరినరీ బ్లాడర్ అంతా కూడా పటుత్వం అనేది కోల్పోయి మనకి తుమ్మినా దగ్గిన యూరిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో డ్రాప్స్గా యూరిన్ పడుతూ ఉంటుందండి. చాలామంది ఇది చెప్పుకోలేకపోతారు బేసిక్గా, అంటే అది ఏమైనా తప్పు, అది ఎందువల్ల వస్తుంది అని కూడా తెలియదు, కానీ షేమ్ ఫీల్ అవుతూ ఉంటాము మనం చాలా వరకు. సో గట్టిగా నవ్వినా యూరిన్ డ్రాప్స్ పడిపోతుంది, లేదా తుమ్మినా యూరిన్ డ్రాప్స్ కంట్రోల్ ఇమ్మీడియట్గా వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా ఈ ఆసనం మనకి గరుడాసనం బాగా పనిచేస్తుందండి. ఇది ఎవ్రీడే, అంటే ఈ ప్రాబ్లం ఎవరికైతే ఉందో, అంటే యూరిన్ నవ్వినప్పుడు దగ్గినప్పుడు యూరిన్ పడిపోతూ ఉన్నది ఎవరికైతే ఉందో, వాళ్ళు ఈ ఆసనాన్ని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలండి. ఎవ్రీడే ఫస్ట్ కొద్ది సెకండ్స్ ప్రాక్టీస్ చేయండి, ఒక 10 సెకండ్స్, తర్వాత ఇంక్రీజ్ చేస్తూ పోండి. దీనిలో ఏమవుతుందంటే మనకి మూలబంధ అనేది ఏర్పడుతుంది అనమాట. ఏ ఆసనంలో కూడా మూలబంధం దానంతట అది రాదు. ఓకే, ఈ పర్టికులర్ ఆసనంలో మాత్రం మూలబంధం ఏర్పడుతుంది. మూలబంధం ఎందుకు మీకంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, లెట్స్ డూ ఇట్. సో ఫస్ట్ మీరు లెగ్స్, ఒక లెగ్ సింగిల్ లెగ్ మీద బ్యాలెన్సింగ్ అండి. సో కాబట్టి ఫస్ట్ మీరు సపోర్ట్ తీసుకొని కాళ్ళు పొజిషనింగ్ తీసుకోండి. ఇలా వచ్చిన తర్వాత యూ విల్ గో ఇన్ టు స్క్వాట్, అండ్ దెన్ ఏ లెగ్ అయితే పైన ఉందో ఆ హ్యాండ్ పైన స్క్వాట్, గో ఇన్ టు స్క్వాట్. రైట్, టర్న్ చేయండి ఈ ఫీట్ ఇటువైపు, ఎటు అదే దీని మీదకి ఇలా, ఇట్లా. రైట్ స్క్వాట్, హోల్డ్ ఇట్. మీకు తెలుస్తుంది కదా, అంటే పెల్విక్ రీజియన్లో మీకు యూరినరీ మజిల్స్ అన్నీ కూడా పైకి పుల్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట దీంట్లో. సో ఈ పోస్చర్ మనము రెగ్యులర్గా హోల్డ్ చేయడానికి ట్రై చేయొచ్చండి. అండ్ దెన్ గోయింగ్ టు స్క్వాట్, ఒకే పాయింట్ని చూస్తూ ఉండాలి. అండ్ ఇన్హేల్, రిలీజ్. డూ ద సేమ్ ఆన్ ద అదర్ సైడ్. ఏదైనా రెండు వైపులా చేయాలండి, ఒకే వైపు చేయకూడదు. సో 2 sides మనం ప్రాక్టీస్ చేయాలి. రైట్ హ్యాండ్ పైన, పొట్ట లోపలికి లాగితే మనకి బ్యాలెన్స్ వస్తుంది. డిఫరెన్స్ ఉంటుందండి, లెఫ్ట్కి రైట్కి డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ మనకి ఒకే స్ట్రెంగ్త్ ఉండదు, రెండు వైపు డిఫరెన్స్ ఉంటుంది. సో డూ ఇట్ స్లోలీ. గేజ్ ఎట్ 1 point, 5, 4, దట్స్ ఓకే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యోగా గ్రూప్ ట్రైనింగ్ కాదు. నేను ఒకలాగా చేస్తాను ఒక ఆసనాన్ని, తను ఒకలాగా చేస్తుంది. నా బాడీ స్ట్రక్చర్ వేరు, మీ బాడీ స్ట్రక్చర్ వేరు. కాబట్టి ఒక ఆసనం వాళ్ళకు వచ్చినలాగా మనకి రావాలని ఎప్పుడు అనుకోకూడదండి. వేరియేషన్స్, కొంచెం మోడిఫికేషన్స్ చేసుకోవాలి మన బాడీకి, మన ఫ్లెక్సిబిలిటీకి తగ్గట్టుగా. వన్ మోర్ టైం, మీకు కంఫర్ట్ ఉన్న సైజ్. యూ కెన్ గో ఇన్ టు స్క్వాట్, లిటిల్ మోర్ స్క్వాట్. రైట్, హోల్డ్ ఇట్. అటు సైడ్ మీకు కంఫర్ట్ ఉంది కదా. సో మనకి ఎటు అయితే ఈజీగా వస్తుందో అది కొద్దిసేపు చేయండి. కష్టంగా వచ్చింది అన్న వైపు ఎక్కువసేపు చేయడానికి ట్రై చేయాలి. బ్రీత్ చేస్తూ ఉండండి. ఇందులో మన బాడీలో అన్ని జాయింట్స్ కూడా పనిచేస్తుందండి. అంటే నాట్ ఓన్లీ లోవర్ బాడీ, అప్పర్ బాడీ కూడా పనిచేస్తుంది. పర్టికులర్గా యూరినరీ బ్లాడర్ చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ కూడా మనకి స్ట్రెంగ్తన్ అవ్వడానికి, పెల్విక్ రీజియన్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి లోవర్ బాడీ అంటే పెల్విక్ రీజియన్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుందండి. అంటే ఎవరైతే లైక్ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో అలాంటి వాళ్ళకైనా బెనిఫిషియల్, లేదా కొన్ని మెనోపాజ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని ఉంటుంది. సో అది కూడా మనకి నార్మలైజ్ అవుతుంది. లేదు వాళ్ళకి కాదు, అంటే సి సెక్షన్ అయిన వాళ్ళకి అఫ్ కోర్స్ దే హ్యావ్ టు టేక్ రెస్ట్ అప్ టు 4 months. 4 months తర్వాత చేయొచ్చు. నార్మల్ డెలివరీ అయినప్పుడు 1 month తర్వాత వాళ్ళు కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేసుకోవాలి. అదే సి సెక్షన్ అయిన వాళ్ళు మాత్రం ఆసనాలు కానీ ఎక్సర్సైజ్ కానీ 4 months కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలి. చేస్తే అప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ అంత మంచిగా, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఏమవుతుంది.
సంగీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జనరల్గా చాలామంది రెగ్యులర్ బేసిస్లో ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్కి ఈరోజు చక్కని ఆసనాలు సొల్యూషన్ అనేది మా ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఆసనాస్. మన అంటే ఏదైనా కూడా మనం 15 రోజులు బాడీకి టైం తీసుకుంటుంది అడాప్ట్ అవ్వడానికి. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి రిజల్ట్ బాగా వస్తుంది. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్ టు యూ వనితా టీవీ. చూశారు కదండి, సంగీత అంకిత గారు ఈరోజు ముఖ్యంగా మనకి చాలా ఆసనాలు చేసి చూపించారు. లేడీస్ అండ్ జెంట్స్ రెగ్యులర్ బేసిస్లో ఇబ్బంది పడుతూ ఉంటారు లెగ్ పెయిన్స్తో, అలాగే లోవర్ బ్యాక్ పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి స్ట్రెంత్ అని తెలియజేశారు. సో ఇది ఇవాల్టి మన ఫిట్నెస్ 360. మరో ఎపిసోడ్లో మరో థీమ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.